శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మనము ఫాలో ఫాదర్ చేస్తూ ఉన్నాము. మనము బ్రహ్మ సమానంగా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. అప్పుడు మన నుండి పవిత్ర శక్తి నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రకృతి యొక్క కళ్యాణము జరుగుతుంది. వాతావరణం కూడా శుద్ధంగా మారుతుంది. ఎంతగా మనము నిర్వికారిగా అవుతామో అంతగా దేవకులములోని పవిత్ర ఆత్మలకి ఆకర్షణ కలుగుతుంది. మొదట మన వైపుకి వస్తారు, ఆ తర్వాత బాబా వైపుకి ఆకర్షితమవుతారు. కావున నిర్వికారిగా తయారవుతే సేవలో కూడా ఎంతగానో వృద్ధి ప్రాప్తిస్తుంది. మనలో సూక్ష్మంగా ఈ విషయం చూసుకోవచ్చు. ఎవరిలో పవిత్రతా స్థితి ఎంత శ్రేష్టంగా ఉంటుందో వారి సేవ కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది అని. మనము నిర్వికారిని శ్రేష్టంగా చేసుకుందాము. క్రోధమును కూడా సంపూర్ణంగా సమాప్తం చేద్దాము. మనలో ఏ రకంగానూ చిరాకు అనేది ఉండకూడదు. మనుషులలో దేని గురించైనా ఉత్తేజన కలిగితే, కొద్దిగా కోపము కలిగితే, ఎవరి మీదనైనా పగ తీర్చుకునే భావన కలిగితే ఇవన్నీ క్రోధము యొక్క సూక్ష్మ అంశములు. మనము అటెన్షన్ ఇద్దాము. మనలో ఏ మాత్రము క్రోధము లేకుండా ఉండాలి. పూర్తిగా శీతలంగా అవ్వాలి. క్రోధము కానీ చిరాకు కానీ ఎక్కడ ఎవ్వరికీ ప్రియంగా ఉండవు. పరివారంలో కానీ సమూహంలో కానీ ఏ వ్యక్తిలోనైనా కొద్దిగా చిరాకు పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? క్రోధము ఒక అలవాటు. ఎటువంటిది అంటే మన సూక్ష్మ శక్తులని నెమ్మది నెమ్మదిగా మింగేస్తుంది. మనుషులని సుఖంగా ఉండనీయదు. విచలితం చేస్తుంది. ఏకాగ్రతను భంగం చేస్తుంది. కావున మనము క్రోధముక్తులుగా అవ్వాల్సిందే. ఎన్నోసార్లు బాబా ఇదే అభియాన్ లేక ఉద్యమము ప్రారంభిస్తారు. ఎంతో మంది ఆత్మలు బాబా యొక్క డైరెక్షన్ ప్రకారంగా క్రోధమును సమాప్తం చేసి ఉన్నారు. మనము ఎంతగా క్రోధమును ఎందరిలోనైనా చూస్తామో అప్పుడు ఆ క్రోధము ఎందుకు కలిగింది, ఎంత ఉన్నది అనే పరిస్థితిని నోట్ చేసుకుందాము. అదేవిధంగా తనలో ఏ రకంగా క్రోధము కలుగుతున్నది, చిరాకు కలుగుతున్నది అనేది కూడా నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ జ్ఞాన పాయింట్ అక్కడ ఉపయోగించాలి అనేది కూడా నోట్ చేయాలి. దీనికోసం స్వయానికి స్వయమే చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో ఏ పాయింట్ సహాయం చేస్తుంది, చిత్తమును శీతలంగా చేయుటకు ఉపయోగపడుతుంది, ఇలా నిర్ణయించడానికి తన వద్ద ఎన్నో పాయింట్స్ పెట్టుకుని ఉండాలి. అప్పుడు క్రోధమును అంతం చేయగలుగుతాము. ఎప్పుడూ కూడా ఈ వికారములను సమాప్తం చేయుటకు యోగ శక్తి కూడా ఎంతో అవసరము. స్వదర్శన చక్రధారిగా అవ్వడము ఎంతో అవసరము అనేది మరచిపోకూడదు. ఎందుకనగా మన 5 స్వరూపములు క్రోధముక్తమే, సంపూర్ణ నిర్వికారియే. ఎంతగా మనము నిర్వికారిగా ఉంటామో, స్మృతిలో ఉంటామో అంతగా స్మృతితో స్థితి తయారవుతుంది. పదే పదే స్మృతిని కలిగించుకుంటూ ఉంటే నేను పూజ్యాత్మను, నేను పరమ పూజ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ నిర్వికారిని, నిర్వికారి స్థితి ఆధారంగానే నేను పరమ పూజ్యుడను, ఇలా గుర్తు చేసుకుంటూ స్థితి నిర్వికారిగా అవుతుంది. దీనితో పాటు యోగ బలము కూడా ఎంతగానో అవసరము. విపరీత పరిస్థితులు మన వద్దకి వచ్చినా, పదే పదే పరిస్థితులు వచ్చినా, అవి మన మనసు యొక్క శాంతిని భంగపరుస్తూ ఉన్నా, అటువంటి సందర్భంలో కూడా మన మనస్సుని శాంతిగా ఉంచగలగాలి అంటే యోగ బలము ఎంతో అవసరము. యోగ బలము లేనిదే ఎవ్వరూ నిర్వికారిగా అవ్వలేరు, మాయపై విజయులుగా అవ్వలేరు. కావున ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను విజయీ రత్నమును.
ఇలా మంచి భావన చేస్తే మనలోని ఆంతరిక శక్తులు మనకి విజయము కలిగిస్తాయి. నేను కల్ప విజయీ రత్నమును, నేను కల్ప పూర్వము కూడా ఈ మాయను, క్రోధమును, చిరాకును జయించాను. ఇలా స్మృతి కలిగిస్తూ ఉంటే ఈ స్మృతి మరలా మనల్ని విజయులుగా చేస్తుంది, మన శక్తులని జాగృతపరుస్తుంది. ఇదే అభ్యాసము రోజంతటిలో అనేక సార్లు చేద్దాము. రోజంతా పదే కనీసం 10 సార్లైనా నేను కల్ప విజయీ ఆత్మను అని అనుభవం చేసుకుందాము. మధ్యలో కనీసం 10 సెకండ్ల పాటైనా కూర్చొని పరంధామంలో సర్వశక్తివంతుని కిరణముల కిందకు చేరుకుందాము. బాబా నుండి సంపూర్ణ శక్తి తనలో నింపుకొని సంపూర్ణంగా పవర్ఫుల్ గా అవుతూ ఉన్నాము అని అభ్యాసం చేస్తూ మాయని ఛాలెంజ్ చేసి మాయని సదా కోసం అంతం చేద్దాము. ఓం శాంతి.